అసలు మీరు ఇప్పుడు ఇంత ర్యాలీ తీయడానికి గల కారణాలు ఏంటి? ఇవాళ అదానీ గారు ఏదైతే దోపిడీలు చేస్తా ఉన్నారో మరి దానిపైన ఈడీ తక్షణమే విచారణ చేసి మరి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి అదానీ వల్ల మన ఎకనామీ అయితే పెరిగింది అని చెప్తున్నారు కదా, ఇండియన్ ఎకనామీ. ఇప్పుడు చెప్పే వాళ్ళు ఏదైనా చెప్తారు, వారు చేసే కుంభకోణాలు ప్రజలకు తెలుసు, ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి వారు తక్షణమే మరి కఠినమైన చర్యలు అదానీ గారి మీద తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అన్న చెప్పండి, ఈ రోజు మీరు ఈడీ దాకా ఇక్కడ నుంచి ర్యాలీ చేయడానికి గల కారణాలు ఏంటి? ఈడీ అనేది ఒక స్వయం ప్రతిపద సంస్థ నుండి మోడీ కింద తొత్తులుగా మారిపోయిన మోడీ ఎప్పుడు కూడా దేశ సమగ్రత కోసము, దేశ అభివృద్ధి కోసం కాకుండా కొంతమంది వ్యక్తులు, అదానీ అంబానీ లాంటి వ్యక్తుల కోసమే ప్రజల సొమ్మునంతా కూడా దారదత్తం చేస్తుండు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఇలా మేము ఈ ధర్నా కార్యక్రమం చేపట్టాం. ప్రజాస్వామ్యంలో ప్రజల సొమ్ముని ప్రజలకు పంచిపెట్టాలి. కానీ ఇలా ప్రజల మీద మోడీ విపరీతమైన జిఎస్టీలు, ట్యాక్సులు వేస్తూ ఆ పైసలన్నీ కలెక్ట్ చేసి అదానీ అంబానీలకు 16 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేయడమే దీనికి నిదర్శనం. ఇలా ఈడీని కూడా వారు స్వయం ప్రతిపద ఉన్న సంస్థని ప్రభుత్వంలో ఏదైనా అవకతవకలు జరిగినా ఇది తప్పు జరిగిందని చెప్పి మాట్లాడితే ఆ నాయకుల మీద ఈడీలు పెట్టి వాళ్ళని జైల్లోకి పంపించే కార్యక్రమం చేసి ఒక నియంత డిక్టేటోరియల్ పాలన కొనసాగిస్తుండే మోడీ. కాబట్టి ఈ ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. అదే రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో మోడీ గారు ఏ విధంగానైతే కార్పొరేట్ శక్తులకు సపోర్ట్ చేస్తుండ అనేది వారు ఎన్నో సంవత్సరాల నుండి కూడా చెప్పడం జరిగింది. ఇవాళ ఎడెన్బర్గ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అది పటాపంచలు అయిపోయింది. ఎడెన్బర్గ్ రిపోర్ట్లో ఏ విధంగా మోసం చేస్తున్నారు, దీని అన్నింటినీ కూడా సెబీ చైర్మన్ ఏ విధంగా కాపాడుతుంది అనేది కూడా తెలిసింది. కాబట్టి ఇవాళ జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసి దాంట్లో నిజ నిర్ధారణ బయటికి తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ ధర్నా చేస్తున్నాం. అంటే అన్న, సెబీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో మాధవి గారు, ఆమె అసలు వేరే వాళ్ళ షేర్స్ ని ఎలా పెంచగలిగింది? అంటే అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? నీ ప్రశ్నలనే ఉంది కదా జవాబు. ధైర్యం ఎక్కడికైనా వస్తే ప్రధానమంత్రి వెంటుకుండు కాబట్టి, ప్రధానమంత్రి మోడీకి తర్వాత అందరికి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇవాళ సెబీ చైర్మన్ ఒక షెల్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి ఆ డబ్బులోని ఆమె ఏ విధంగా సంపాదిస్తుంది, ఏ షేర్ని తక్కువ చేయాలా, ఏ షేర్ని ఎక్కువ చేయాలా. ఇంతకుముందు హర్షద్ మెహతా స్కామ్ అయింది, దానికంటే 10 రెట్ల పెద్ద స్కాము ఇవాళ అదానీ స్కామ్. అంటే అదాని వల్ల మన ఎకనామికల్ కండిషన్ అనేది పెరిగిందే కానీ తగ్గలేదు అని చెప్పి అంటున్నారు కదా మరి కేంద్రం వాళ్ళు. ఇప్పుడు ఎప్పుడు కానీ బుక్లో చూపెట్టగలుగుతారు పెరిగిందని చెప్పి. పెరిగిందా పెరగలేదా మనకు తెలుస్తుంది కదా. రేట్ తగ్గినప్పుడు ఎందుకు దేశం షేర్లన్నీ పడిపోతున్నాయి, ఎకానమీ ఎందుకు దెబ్బతింటుంది అనేది మనం ఆలోచించాలి.